ఇర్మీయా గ్రంథంలో దేవుడు అనేకమైన వాగ్దానాలు తన ప్రజలకు ఇచ్చాడు. వారి అవిధేయతను బట్టి వారు చెరకు కొనుపోబడ్డారు. అయితే చెర నుండి దేవుడు ఎలా విడిపించబోతున్నాడో, వారు విడుదల పొందిన తర్వాత దేవుడు వారి జీవితాలు ఎలాంటి అద్భుతాలు చేయబోతున్నాడో చాలా స్పష్టంగా ప్రభువారు సెలవిచ్చారు. అయితే ఇక్కడ రాయబడిన వాగ్దానాన్ని మనం గమనిస్తే, చెదిరిపోయిన గొర్రెలు నేను మరలా సమకూరుస్తాను, వాటి దొడ్లకు వారిని రప్పిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ మాటలో మనం గమనించాల్సిన దైవిక లక్షణం ఏంటి అంటే, మన దేవుడు సమకూర్చువాడు. ప్రైజ్ ది లార్డ్. చెదిరిపోయిన వారిని దేవుడు ఏం చేస్తారట? సమకూరుస్తాడు. బహుశా ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో చాలా అనుభవాలు చెదిరిపోయి ఉన్నాయేమో. బహుశా నీ ప్రార్థనా జీవితం చెదిరిపోయిందేమో. ఇంతకుముందు చాలా చక్కగా ప్రార్థన చేసేవాడు లేదా ప్రార్థన చేసేదాన్ని, ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నావు. నీ వాక్య ధ్యాన సమయం చెదిరిపోయిందేమో. సంబంధాలు చెదిరిపోయాయేమో. దేవుని పట్ల నీకున్న ఆసక్తి, విశ్వాసం ఇవన్నీ చెదిరిపోయినాయేమో. అయితే దేవుని దగ్గర నువ్వు మరలా తిరిగి రాగలిగితే, ప్రభువా చెదిరిపోయిన నా అనుభవాలను సమకూర్చండి అని ఆయన దగ్గరికి రాగలిగితే, దేవుడు సమస్తమును సమకూర్చువాడు. చూడండి, పాపము మనిషిని అన్ని విధాలుగా గాయపరిచింది. ఆధ్యాత్మికంగా మనిషి నష్టపరిచింది, మానసికంగా మనిషి నష్టపరిచింది, ఆ తర్వాత శారీరకంగా కూడా మనిషిని నష్టపరిచింది. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని దగ్గరికి ఒక వ్యక్తి రావడం ద్వారా దేవుడు మరలా పునరుద్ధరణ ప్రారంభిస్తున్నాడు. సమకూర్చే అనుభవాన్ని దేవుడు ప్రారంభిస్తున్నాడు. ఆధ్యాత్మికంగా నేను సమకూర్చగలడు ఆయన. మానసికంగా చెదిరిపోయిన అనుభవాలను తిరిగి సమకూర్చగలడు. శారీరకంగా చెదిరిపోయిన అనుభవాలను తిరిగి దేవుడు సమకూర్చే సామర్థ్యం కలిగినవాడు. అనేక చోట్ల ఆ అనుభవాల్ని మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు నీ దర్శనములు చెదిరిపోయినట్టు కనబడచ్చు, నీ కళలు చెదిరిపోయినట్టు కనబడచ్చు. యోసేపు జీవితాన్ని పరిశీలన చేస్తే, సొంత అన్నలు తీసుకెళ్లి యోసేపును గోతులో పడేసినప్పుడు నా కళలు ఏమైపోయినాయి, నా దర్శనాలు ఏమైపోయినాయి, అవన్నీ చెదిరిపోయినాయి అని యోసేపు అనుకుని ఉండొచ్చు. 17 ఏళ్ల ప్రాయంలో దర్శనాలు కలిగిన యోసేపు వాటి నెరవేర్పును చూడడానికి 13 సంవత్సరాలు కనిపెట్టాల్సి వచ్చింది. యోసేపు యొక్క పరిశుద్ధతను దేవుడు పరీక్షించాడు. అత్యున్నతమైన స్థానానికి, ఏ ఒక్కరూ నమ్మలేనంత ఉన్నతమైన స్థానానికి దేవుడు యోసేపు నడిపించాడు. ఈరోజు నీ జీవితంలో అనేక అనుభవాలు చెదిరిపోయి ఉన్నాయా? దుఃఖంతో, వేదనతో, విసిగి వేసారిపోయిన అనుభవాలతో, నిరుత్సాహంతో, నిరాశతో బహుశా నీ ఉన్నావా? దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను, నీ దేవుడు సమకూర్చువాడు. నువ్వు దేనికి చింతపడద్దు, దేనికి అధైర్యపడద్దు. రా దేవుని సన్నిధిలో మోకాళ్ళే ప్రార్థన చేయి. ప్రభువా, నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను. నన్ను నడిపించే నాయకుడు నీవు, నా నజరేయుడు నీవు. నజరేతువాడు లేదా నజరేయుడు అని యేసుక్రీస్తు ప్రభువుని పిలవడంలో ఆయన నజరేతులో పెరిగాడు అనే మాట వాస్తవం అయినప్పటికీ కూడా, నాజరేత్ అనే మాట నెట్జర్ అనే ఒక హిబ్రూ పదం నుంచి వచ్చింది. దాని అర్థం చిగురింపు చేయగలిగిన వాడు, చిగురు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభు నిన్ను చిగురింపు చేసే దేవుడు, ఆయన సమకూర్చే దేవుడు. నువ్వు ఎక్కడ ఉండడం దేవుని చిత్తమో, ఎక్కడ ఉంటే నువ్వు దేవునికి మహిమను తీసుకొస్తావో ఆ స్థలంలో దేవుడు నిన్ను ఎస్టాబ్లిష్ చేయాలని, అక్కడ నిన్ను స్థిరపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు.